పూర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నానా అవస్థలు పడుతున్నారు. నెలగడుస్తున్న వరి ధాన్యం సేకరణ ప్రారంభం కాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు సరణ్యమని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని వేడుకుంటున్నారు. ఇక ధాన్యం కేంద్రాల వద్ద రైతుల ఇక్కట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు నెల రోజుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన రీతిలో కూడా వాళ్ళంతా కొనుగోలు కేంద్రాల వద్ద చేయలేకపోవడంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని తాము పండించిన పంట మొత్తాన్ని కూడా రోడ్లపై ఆరబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా రోడ్డుపై ఆరబెడుతున్న పరిస్థితి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ పండించిన పంట మొత్తం నేలపాలు అవుతుందని చెప్పి ఒకవైపు అకాల వర్షాలు కావచ్చు, అదేవిధంగా మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా రైతులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో చూస్తున్నాము. విజువల్స్లో వాళ్ళు పండించిన పంట మొత్తాన్ని డీసీఎంల ద్వారా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లపై, నేషనల్ హైవేలపై కూడా ఆరబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎంత పంట పండించారు, ఇప్పటిదాకా మీరు ఎంత కొనుగోలు కేంద్రాలు తీసుకెళ్లారు, కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఏంటి? ఇంతకు కొనుగోలు కేంద్రానికి ఇంతవరకు కొనుగోలు కేంద్రానికి పోలేదు సార్. అయితే రోడ్డు మీదే ఉన్నాం, ఒక్క నెల రోజులైంది. అయితే ఇవి ఇంతవరకు పోయిన డీసీఎంల ఓట్లు కూడా ఇక్కడ మ్యాచర్ వచ్చి అన్ని వచ్చిన ఓట్లు మళ్ళీ మిల్లుల కాడికి పోతే డీసీఎంలు 1000 రూపాయలు మామూలు అడుగుతున్నారు. కిరాయిలు ఏం చేసుకుంటారో తెలియదు సార్, మాకు ఇంతవరకు ఊకపోతున్నాయి కదా. ఇప్పుడు 1000 రూపాయలు డీసీఎంకి ఇవ్వాలన్నట. మళ్ళీ డీసీఎం మిల్లు కాడికి పోతే ఆడ 4-5 కిలోలు కటింగ్ అడుగుతున్నారు ఒక క్వింటాల్కు. మరి మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు నెల రోజులు అయింది సార్, రోడ్డు మీద చచ్చిపోతున్నాం మేము, ఎండకు నాశనం అయిపోతున్నాం. నేను 7 ఎకరాలు కౌలుకు చేసుకున్నా, ఉత్త కూడా మిల్లు ఎకరెక్కడ ఒక ట్రయల్ అయినాయి. మాకు పెట్టుబడి కూడా వెళ్ళేటట్లేదు సార్. ఇవల్ల దళారులు ఏం చేస్తున్నారు, ఎవరెవరు కుమ్మకాయ మా కొంపలు అరుస్తున్నారు. మళ్ళీ ఏం చేయాలి సార్, మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? ప్రభుత్వం మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం మేమేం డిమాండ్ చేస్తాం? కొనుక్కునాలే మా ఓట్లు, ఎప్పటిలా కొనుక్కో. ఇంతవరకు ఇంత మొలకలు వచ్చిన ఓట్లు పోయినాయి కదా సార్, బొడ్డెలు మొలకలు వచ్చిన ఓట్లు పోయినాయి. ఇప్పుడు పోతలేవు, తీసుకుంటలేరు, సంచులు ఇస్తలేరు. సంచులు ఇస్తే ఒడ్లు ఎత్తుతలేరు. ఒడ్లు ఎత్తుతే మిల్ల కాడుకోతే ఇదే గద్దె ఉంది. ఆడుకోతే 1000 రూపాయలు డీసీఎం వాడు అడుగుతాడు, వాడు 5 కిలోలు పరుగు అడుగుతాడు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎంత పంట పండించారు? దాదాపు 12-13 ఎకరాలు చేస్తా, కౌలుదారునే. అయితే మిల్లు కాడికి పోతే అమ్మాలంటారు, అమ్మాలంటే మిల్లు కాడు లేకుంటారు. మళ్ళీ ఇడికి రోడ్డుకి వస్తే ఇది అంటారు. డబ్బులను దారం అన్నీ వాళ్ళకి, ఎవరికి మిల్లులకు అలాట్మెంట్ మొత్తం మా విన రైతు విన పడుతుంది. వాళ్ళకి సంబంధం ఉండాలి లెక్క. అయితే ఒక క్వింటాలకు 3 కిలోలు కట్ చేస్తున్నారు. దాని మీద ఏంది ప్రభుత్వం ఏం చూసుకుంటుంది, ఏం చేస్తుంది? ఇంతవరకు అట్లే ఉన్నా ప్రభుత్వము, పోయిన ప్రభుత్వం అట్లే ఉండేనా? కొనుగోలు చేస్తున్నా, కొనుగోలు చేయకుండానా? పత్తి వేస్తా, నేను ఆందేలు వేస్తా, వడ్లు వేస్తా. అదే రూపంగా కొనుగోలు చేస్తావా, చెయ్యవా? నేను అడిగేది ఒకటి. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల పంట వేశారు? ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద ఏంటి మీరు అధికారులు మీతో ఏమంటున్నారు? ఇంతకు నేను 50 ఎకరాలు కౌలు భూములు చేస్తా. ఇప్పటికీ మొత్తం కోతలైనాయి, మొత్తం ఆరబోసినాము, బొడిలు కట్టినాము. బరదాన్ లేదు. ఇప్పటికీ నెల రోజులైంది కంటిన్యూ. ఎప్పుడు అడిగినా ఇంకా బరదాన్ వస్తుందని చెప్తున్నారు. కోసిన కొన్ని కాంట అయినాయి, కాంట అవుతా అంటే డీసీఎం లేవంటారు. పెట్టిన దానికి 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు డీసీఎం డ్రైవర్లు. ఏంటికంటే మాకు అక్కడ ఖర్చు అవుతుంది అదని చెప్తున్నారు. అది అట్లా అవుతుంది. పోయిన దానికి కటింగ్ క్వింటాల్కి 5 కిలోలు 6 కిలోలు అడుగుతున్నారు. ఏంటంటే అంతే తాళ వస్తుంది, అది వస్తుంది అని చెప్తున్నారు. ఈడను మ్యాచరు వస్తుంది, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ బరాబర్ ఉన్నాయి. అడుగుకోవడానికి తక్కువ అవుతున్నాయి మొత్తం. ఏంటంటే మాట్లాడుకుని మీరంటే మేము మాట్లాడాలి, రైతులు మిల్లు కాడి మాట్లాడుతాం, అధికారులు మాట్లాడాలి. ఏమైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాలి. మీరు అధికారులను మీరు సంప్రదించారు? అధికారులు ఏమంటున్నారు? అడిగిన అడుగుతారంటే మీరే మాట్లాడుకుని పోనీ అంటారు. మిల్లికాడ మాట్లాడాలని చెప్తారు. మిల్లికాడికి పోతే అంటే మీరెవరు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఒక మ్యాచరు 14-15 వస్తుంది, ఎత్తుకుంటున్నారు, అన్ని బరాబరైనాయి. డీసీఎంలు ఆడితే అంటే డీసీఎం లేవు అంటారు, మిల్లాలు అట్లే అంటున్నారు. మిల్లాలు అలాంటి ఏంటంటే లావు ఒడ్లు ఉన్నాయి, దొడ్డు అట్లే నెల పైన అట్లే ఉన్నాయి. ఆరబోసినాము, బుడ్డగట్టి పెట్టినాము. అవి ఎత్తామంటే ఇప్పటికి ఎత్తలేరు, అవి కూడా ఎత్తలేరు. ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఫైనల్గా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎంతసేపులోనే అతి త్వరలో మాకు బార్దాన్ని ఇచ్చి డీజిల్ పెట్టి మొత్తం ఏంటంటే ఎత్తాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూస్తే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల ఆవేదన ఈ విధంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలి, ఎటువంటి బేషరతులు లేకుండా పంటను మొత్తం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తారు. లేదంటే పెద్ద ఎత్తున కూడా ఇటు నేషనల్ హైవేలను దిగ్బంధం చేస్తాము, పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9.